హలో ఎవరివన్, మనకి వాళ్ళ కాన్సెప్ట్ వచ్చేసి రియల్ నెంబర్స్ థర్డ్ కాన్సెప్ట్ డెసిమల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఇది మొత్తం ఒకటే పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేంటంటే మన అజంప్షన్, ఒక ఎక్స్ అనే నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అనుకుంటాము, అదే అజంప్షన్. ఒకవేళ ఎక్స్ రేషనల్ నెంబర్ అయితే మనకు డెఫినేషన్ ప్రకారం ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ అ రేషనల్ నెంబర్ అని చెప్పినప్పుడు అది పీ/క్యూ ఫార్మాట్లో ఉంటుందని చెప్పేసి మనకు తెలుసు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పీ/క్యూ అని రాసుకుంటాం. నెక్స్ట్ మన డెసిమల్ ఎక్స్పాన్షన్స్లో మనకు 3 థీరమ్స్ ఇచ్చినారు ఈ పాయింట్ బేస్ చేసుకొని. 3 థీరమ్స్, ఆ 3 థీరమ్స్ ఏదో ఇప్పుడు చూసుకుందాం. పీ/క్యూ ఫార్మాట్లో ఉంటుంది ఎక్స్ అనే రేషనల్ నెంబర్. ఇంతవరకు అయితే క్లారిటీ కదా. నెక్స్ట్ పీ అండ్ క్యూ అనేవి కో ప్రైమ్స్ అయినప్పుడు మన క్యూ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుంది, 2n × 5m ఉంటుంది. ఓకేనా. పీ కామా క్యూ అనేవి కో ప్రైమ్స్ అయినప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2n × 5m. వాట్ ఈస్ మీన్ బై కో ప్రైమ్స్ అనే డౌట్ రావచ్చు. ఫర్ సపోజ్ ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, ఏ కామా బి అనే నెంబర్స్ 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్కి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే 1 రావాలి. హెచ్సిఎఫ్ 1 ఏమన్నా 2 కాదు, ఇష్టం వచ్చిన నెంబర్స్, మన ఇష్టం వచ్చిన నెంబర్స్, దాంతో సంబంధం లేదు. ఏదైనా సరే నెంబర్స్కి వాటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు 1 వచ్చింది అనుకోండి వాల్యూ, సో అవి కోప్రైమ్ నెంబర్స్. 1 రాకపోతే మనకు కోప్రైమ్ నెంబర్స్ కాదని చెప్పేసి మనం రాస్తాం అంతే. కోప్రైమ్ నెంబర్స్ కాదని చెప్పేసి దాని సపరేట్ నేమ్ లేదు, జస్ట్ కోప్రైమ్స్ అంటే ఇదే. కొన్ని నెంబర్స్కి మనకు హెచ్సిఎఫ్ అనేది 1 వస్తే కోప్రైమ్ నెంబర్స్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ థీరం వచ్చేసి, ఒకవేళ మనకు పీ/క్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్ అండ్ ఇది పీ/క్యూ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ మనకు ఒకవేళ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు, ఇఫ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2n × 5m ఫార్మాట్లో ఉంటే మనకేంటిది, ఎక్స్ యొక్క డెసిమల్ అనేది టర్మినేటింగ్ ఉంటుంది, అంటే స్టాప్ అవుతుంది అనమాట. అంటే సర్టన్ వాల్యూ వరకు ఉంటుంది, అంటే ట్రూ రేషనల్ నెంబర్ అనమాట అది. నెక్స్ట్ థర్డ్ థీరం వచ్చేసి, ఒకవేళ క్యూ అనేది నాట్ ఈక్వల్స్ టు 2n × 5m, అంటే క్యూ అనేది 2n × 5m ఫార్మాట్లో లేకపోతే మనకు అది నాన్ టర్మినేటింగ్. మనకు టెక్స్ట్ బుక్లో ఏం అంటే నాన్ టర్మినేటింగ్ కాకుండా రియకరింగ్ అని ఇస్తాడు, రికరింగ్ అని కూడా ఇస్తాడు. అన్నిటికీ సేమ్ మీనింగ్. రియకరింగ్ అంటే ఏంటిది, రిపీట్ కావడము. రికరింగ్ అన్న సేమ్ అదే, రిపీట్ కావడము. సో దాన్ని డిఫరెంట్ టెర్మినాలజీ ఇస్తారు. మాక్సిమం క్వశ్చన్స్లో అయితే నాన్ టర్మినేటింగ్ అనే ఇస్తాడు. ఓకేనా. ఇది మన కాన్సెప్ట్. దీంట్లో చిన్న పాయింట్ ఏంటంటే, మనకు ఎన్ అండ్ ఎం ఉన్నాయి కదా, ఎన్ అండ్ ఎం అనేవి ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూస్ ఉండొద్దు. ఎందుకంటే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్లో ఒకటి ఉంది, a⁻n ఈజ్ ఈక్వల్స్ టు 1/a⁻n. ఈ ఫార్మాట్ ఉంది. మనకు డివిజన్, మల్టిప్లికేషన్, డివిజన్ రూల్ చూసుకుంటే, ఒకవేళ ఫర్ సపోజ్ -n ఉన్నాయి అనుకుందాం, అయితే మనకి ఏమవుతుంది, q⁻నెగిటివ్ వస్తుంది. మనకి p/q⁻నెగిటివ్ వస్తుంది. q⁻నెగిటివ్ వచ్చిందంటే మనకేంది, అది ఇప్పుడు p/1/q అవుతుంది. 1/q అయితే ఏమవుతుంది, p × q అవుతుంది. సో మనకి ఇప్పుడు ఈ వాల్యూ కరెక్టే వచ్చినట్ట కాదు కదా. సో మనం దాన్ని రేషనల్ నెంబర్ అని అర్థం చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్ ఫార్మాట్లో ఉండాలి కాబట్టి మనం ఈ కండిషన్ తీసుకుంటున్నాం, ఎన్ అండ్ ఎం అనేవి ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 1.3. దీంట్లో మనం ఫస్ట్ ప్రాబ్లమ్ చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ మన క్వశ్చన్ చదువుదాం. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ ద డెసిమల్ ఫార్మ్ అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. అంటే మనకు ఒక రేషనల్ నెంబర్ ఇచ్చిండు. ఫర్ సపోజ్ 3/8 ఉంది కదా, 3/8 తీసుకున్నాం. ఈ రేషనల్ నెంబర్ అనేది మనము డెసిమల్ ఫార్మాట్లో రాయాలి అండ్ అవి టర్మినేటింగా నాన్ టర్మినేటింగా అని చెప్పాలి. అంటే దీన్ని బట్టి టర్మినేటింగా నాన్ టర్మినేటింగా చెప్తాం. ఓకేనా. చూద్దాం. ఇప్పుడు 3/8 ఉంది, మనకు మొత్తం డీల్ చేసేది క్యూ తోటి డీల్ చేస్తాం, అంటే డినామినేటర్ తోటి. సో దీన్ని ఇప్పుడు 3/8 ఎట్లా రాసుకోవచ్చు మనము, 3/2 × 2 × 2 ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. 8కి ప్రైమ్ ఫ్యాక్టర్ రాస్తాం, 2 × 2 × 2 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఓకేనా. మనం దీన్ని ఏం రాయొచ్చు, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో 2⁻3. ఓకేనా. ఇప్పుడు మనం ఇలాంటి వాటికి డెసిమల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం సో ఆన్ డివిజన్ చేయాలి. సో మనకు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్స్లో ఇలాంటి డివిజన్స్ని మనం ఎలా చేయొద్దు, సింపుల్ అండ్ షార్ట్ కట్ మెథడ్స్లో చేయాలి. సో మనం అట్లా చేయాలంటే ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు డినామినేటర్ 2³ ఉంది కదా, ఈ పవర్ ఏదైతే ఉందో మనకు కావాల్సిన ఫార్మాట్ ఏంది, 2n × 5m. అంతకు మించి ఏది ఉండొద్దు. మనకు 2n ఉంది, 5m లేదు, మనం 5m కన్సిడర్ చేసుకున్నాం.
యాక్చువల్గా మనము లేకపోతే మనం ఏం కన్సిడర్ చేసుకుంటాం, 5/0 అని కన్సిడర్ చేసుకుంటాం. కాకపోతే మనకి ఇప్పుడు డెసిమల్ ఫార్మాట్లో కావాలి అని అడిగింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంటూ 5³ ఇక్కడ ఎంతైతే పవర్ ఉంటుందో అంత పవర్తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్ 3 ఇంటూ 5³ ఇంటూ 5³ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్లో ఇంకొకటి ఉంటుంది ఫార్ములా a⁻m ఇంటూ b⁻m ఈజ్ ఈక్వల్స్ టు ab⁻m. ఓకేనా? ఈ ఫార్ములాస్ అన్నీ మీకు 4th ఎక్సర్సైజ్లో నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఇవి నోట్ చేసుకోండి. 4th ఎక్సర్సైజ్ రాగానే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ ఫార్ములాస్ అన్నీ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 3 ఇంటూ 5 ఇంటూ 5 25 ఇంటూ 5 5 5 25 5 2 11 12 125 3 ఇంటూ 125/2 ఇంటూ 5^3. ఓకేనా? మనకి ఇప్పుడు నెక్స్ట్ టైం వస్తుంది ఇది 3 ఇంటూ 125 కదా, ఇంటూ 3 3 5 15 5 2 10 11 5 1 3 1 3 4 415 అంతే కదా. 415 డివైడ్ బై 2 ఇంటూ 5 ఎంత 10^3. మనం ఇప్పుడు డివిజన్ని ఈజీగా చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఎట్లా వస్తుంది 415/1 2 3. మనం ఏం చేస్తాం ఇప్పుడు జీరోస్ పెట్టేసుకుంటాం. 0.415 1 0 ఉంటే ఒక పాయింట్ వస్తుంది, 2 zeros ఉంటే నెక్స్ట్ 3 zeros ఉంటే థర్డ్ వన్. సో మనకు 3 zeros ఉన్నాయి కాబట్టి థర్డ్ వన్ ముందు పాయింట్ పెట్టేసుకుంటాం, అయిపోయింది. డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 3/8 ఇది. ఓకేనా? మిగతాది కూడా సేమ్ అట్లనే సాల్వ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమని ఇచ్చిండ్రు మనకు, దీంట్లో కొంచెం కాంప్లికేట్ ఉంది. ఏమంటారు, లెంతీగా కాకుండా ఆ లెంతీ ప్రాసెస్ మీరు చేయండి. దాని ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను. అంటే వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ విల్ హ్యావ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్ ఆర్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫార్మ్. ఓకేనా? మనకి ఇప్పుడు టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా తెలవాలంటే మనకి ఏం కావాలి, సెకండ్ టూ థిరమ్స్. మనకు ఫస్ట్ ప్రాబ్లంలో ఇది కూడా అడిగింది కదా, స్టేట్ విచ్ ఆర్ టెర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. మనకు 2^m ఇంటూ 2^n ఫార్మాట్లో మనకు వచ్చింది కాబట్టి మనం ఇది టెర్మినేటింగ్ అని చెప్పేస్తాం, టెర్మినేటింగ్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో మనకు అంత లెంత్ కాకుండా ఒక 2 చెప్తాను ఎగ్జాంపుల్స్, మిగతావన్నీ మీరు సాల్వ్ చేసేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, అందుకని అవి చెప్తాను. 6th one 23/2³ ఇంటూ 5². మనకేంటి టెర్మినేటింగ్ కావాలంటే 2^n ఇంటూ 5^m డినామినేటర్ ఉండాలి, ఇది ఉంది. సో మనకి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? నెక్స్ట్ 7th one వచ్చేసి కొంచెం కన్ఫ్యూజన్ చేయడానికి ఇట్లా ఇచ్చినాడు అంతే, 129/2² ఇంటూ 5^7 ఇంటూ 7^5. మనకి ఎట్లుండాలి, ఓన్లీ 2^n ఇంటూ 5^m ఫార్మాట్లోనే ఉండాలి. కాకపోతే మనకి ఇది ఎక్స్ట్రా వచ్చింది, అంటే నాట్ ఈక్వల్స్ టు 2^n ఇంటూ 5^m ఫార్మాట్. సో ఇది మనకు నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. సేమ్ మిగతావి కూడా అంతే. ఫర్ సపోజ్ సెకండ్ వన్ చూద్దాము. 11/12 అని ఉంది కదా, మన డినామినేటర్ ఏం రాస్తాము, 2 ఇంటూ 3 అని రాస్తాం. సో 11/2² ఇంటూ 3, 2^n ఇంటూ 5^m కాదు, మధ్యలో 3 వచ్చింది. సో మనకి ఇది నాన్ టెర్మినేటింగ్. అలా అన్నింటికి చేయాల్సి ఉంటుంది అంతే. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫార్మ్ యూజింగ్ థీరం 1.4. మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం థీరం 1.4 అంటే ఇది. ఓకేనా? ఇది 1.4, ఇది 1.3, ఇది 1.5. ఓకేనా? థీరం 1.4 ప్రకారం మనం చేయాలంటే మనం ఫస్ట్ ప్రాబ్లం కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? మనకు థర్డ్ వన్ ఏమని ఇచ్చిండు, థర్డ్ వన్లో ఫస్ట్ వన్ 13/25 అని ఇచ్చిండు. సో మనకు రేషనల్స్ ఇన్ డెసిమల్ ఫ్రమ్ థీరం 1.4. మనకి కండిషన్ ఏంది, Q ఈజ్ ఈక్వల్స్ టు 2^n ఇంటూ 5^m ఫార్మాట్లో ఉంటే టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పేసి మనం చెప్తాం అంతే. మనం అది ప్రూవ్ చేస్తాం అంతే. ఏమంటారు, 2^n ఇంటూ 5^m ఫార్మాట్లో ఉందా లేదా అని చెక్ చేసి దాన్ని డెసిమల్ ఫామ్లో ఫార్మాట్ చేస్తాం అంతే. ఈజీగా నేను చూపిస్తాను చూడండి. 13/5², 5 ఇంటూ 5 ఈక్వల్స్ 25 కాబట్టి 5² అని రాశాను. అండ్ మనకు ఇందాక చేసినట్టు 2²/2², డెసిమల్ ఫార్మాట్లో రాయమని చెప్పించిన క్వశ్చన్లో. సో అందుకే ఇలా చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ 2² ఈజ్ ఈక్వల్స్ టు 4/5², 5 ఇంటూ 2
10 స్క్వేర్. ఓకేనా, డైరెక్ట్ స్టెప్స్ చేయడం నేర్చుకొని 10th క్లాస్ మీరు. ఓకేనా, 3 4 12 బై 100 అంటే 0.12. ఓకేనా, సేమ్ ఇట్లనే అన్నీ చేస్తాం. ఫర్ సపోజ్ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు సంథింగ్ న్యూమరేటర్ ఏదో ఉంది p బై క్యూ ప్లేస్లో 2 ఇంటూ 5 అని ఉంది. ఇప్పుడు ఏం చేయాలని డౌట్ వస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇంటూ 2/2 చేయాలి. మనకి ఏం కావాలంటే ఇవి రెండింటి ఏమంటారు ఎక్స్పోనెన్షియల్ ఫామ్, ఎక్స్పోనెన్స్ అనేది అంటే పవర్స్ అనేది రెండు సేమ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, డినామినేటర్ 10 అవుతుంది. మనకు పవర్ ఎంత ఉన్నా సరే మనం 0.00 పెట్టేసుకుంటాం, అయిపోతుంది. ఈజీ సాల్వింగ్ అవుతుంది. మన టార్గెట్ ఏంటంటే ఇక 2 ఇంటూ 5 రావాలంతే. ఒకవేళ 2 ఇంటూ 5 రాకపోయింది అనుకో నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పేసి రాసిస్తాం అంతే. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్. మనకు వచ్చేసి ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p బై క్యూ అండ్ రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ. వాట్ డు యూ అబ్జర్వ్? ఫోర్త్ వన్లో ఫస్ట్ వన్ మనకి ఏమని అడుగుతున్నాడు, ఇప్పుడు 43.123 అనే నెంబర్ ఉంది. దీన్ని p బై క్యూ ఫార్మాట్లో రాసి దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా రాయమని చెప్తున్నాడు. సో p బై క్యూ ఫార్మాట్ రాయాలంటే ఏముంది మనకు, 43123 బై ఎన్ని పాయింట్స్, ఐ మీన్ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి, 3 డెసిమల్స్. సో 1000. ఎన్ని డెసిమల్స్ ఉంటే అన్ని జీరోస్, అంతే సింపుల్. p బై క్యూ ఫార్మాట్లో రాసినామా. నెక్స్ట్ మనం క్యూకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలని చెప్పిండు. క్యూకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకు, 2 ఇంటూ 5 హోల్ పవర్ ఆఫ్ 3. ఇక్కడ చూసారు కదా, సేమ్ అంతే, 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్, ఇదే ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకేనా, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి కాంప్లికేటెడ్, కొంచెం డిఫరెంట్గా ఇచ్చిండు క్వశ్చన్. థర్డ్ వన్ మనకు వచ్చేసి మనకు ఏమి ఇచ్చిండంటే 43.12 బార్ అని ఇచ్చిండు. సో మనకు బార్ అంటే మనకి ఎట్లా వస్తుంది, 43.12 ఇట్లా 12 రిపీట్ అవుతూనే ఉంటుంది. బార్ రిప్రజెంటేషన్ అందుకు ఇస్తాము. సో మనకి ఇట్లా ఉన్నప్పుడు మనము ఫర్ సపోజ్ 4312 ఇట్లా ఎన్ని 2s అని పెట్టుకొని కింద ఎన్ని 0s అని పెట్టుకుంటాం. సో ఇది నాట్ పాసిబుల్ మనకు సాల్వ్ చేయడానికి. సో దానికి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఇలా కాకుండా 43.12 అని ఉంది కదా, దాన్ని ఫర్ సపోజ్ 43.12 బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అని చెప్పి తీసుకుంటాం. తర్వాత మల్టిప్లయింగ్ విత్ 100 ఆన్ బోత్ సైడ్స్. సో మనకు అంటే 100 అనేది తీసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ వస్తే, ఇక్కడ ఎన్నైతే డెసిమల్స్ ఉంటాయో, అంటే ఎన్నైతే డెసిమల్స్ బార్ ఉంటుందో అన్ని జీరోస్ తీసుకోవాలి అంతే. అంటే 110 ఒకవేళ సింగిల్ డెసిమల్ ఉందనుకోండి 10 తీసుకుంటాము, 2 డెసిమల్స్ ఉంటే 100 తీసుకుంటాము, 3 డెసిమల్స్ ఉంటే 1000 తీసుకుంటాం, అలాగనమాట. సో ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 100 తీసుకుంటాం. మల్టిప్లయింగ్ 100 బోత్ సైడ్స్ అని చెప్పేసి రాసేసి 43.12 బార్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 100. ఓకేనా, 100x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ 100 అంటే ఏమవుతుంది, ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, అంతే కదా. 43.12.12 సో ఉంటుంది కాబట్టి సేమ్ 12 బార్ అని రాసుకుంటాం. ఓకేనా, ఫర్ సపోజ్ మనం దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే, ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేస్తే మనకి ఏమొస్తుంది, 100x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4312.12 బార్ మైనస్ 12 బార్. ఓకేనా, ఇప్పుడు ఇలా ఉంది మనకు 100x మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది, 99x అవుతుంది. 4312.12 మైనస్ 12 బార్ మైనస్ 43.12 అని ఉంది. ఇప్పుడు పాయింట్ తర్వాత 12 బార్ అనే రెండు సేమ్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ 4.12 మైనస్ 1.12 అని ఉంది అనుకోండి. ఫర్ సపోజ్ ఏమొస్తుంది, 0.3 అంటే రెండు సేమ్ ఉంటే ఆన్సర్ మనకు 0 వస్తుంది కదా. సేమ్ అదే ప్రాసెస్ 12 బార్. సో మనకు 0.00 వచ్చేస్తుంది. సో అది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు ఏం మిగులుతుంది, 4312 మైనస్ 43 మిగులుతుంది. ఇది సాల్వ్ చేసి x ఈజ్ ఈక్వల్స్ టు 4312 మైనస్ 43/99. 4312 మైనస్ 43 అంటే ఏమొస్తుంది, 12 7 9 నెక్స్ట్ 10 4 6 2 4 2 6 9 అంతే కదా. 4269/99
ఇది మనకు రేషనల్ ఫామ్. ఇలాంటి సమ్ వస్తే మీకు అలాంటివి 2 సమ్స్ ఉన్నాయి. ఒకవేళ ఎగ్జామ్లో ఇంకా వేరేవి ఏమైనా ఇస్తే ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వాలి మనం. ఓకేనా? ఇది మనకు వచ్చేసి రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ నెంబర్ 1.3. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 4 చూసుకుందాం. అండ్ ఫర్దర్గా ఇంకొక 5th ఎక్సర్సైజ్ ఉంటుంది అంతే. దాంతో మనకు ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ యూనిట్స్ ఫర్దర్గా చూద్దాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం దీన్ని మొత్తం ఈ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేద్దాం. ఓకేనా? రెగ్యులర్గా ఫాలో అవ్వండి. డైలీ 7 o'clockకి వీడియో వస్తుంది. ప్రతిరోజు ఒక్కొక్క ఎక్సర్సైజ్ వస్తుంది. ఇఫ్ పాసిబుల్ ప్రతిరోజు 2 వీడియోస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. అంటే ఎవ్రీడే 2 ఎక్సర్సైజ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. డైలీ ఫాలో అవ్వండి, నేర్చుకోండి. ఒకవేళ మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళు కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారు. ఓకేనా? టేక్ కేర్.